హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూన్ నెలలో అయితే 2 ముఖ్యమైన పథకాలు ప్రారంభం కావాల్సి ఉండిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే ఆ పథకాలని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. సో, ఆ పథకాలు ఏమిటి అనే విషయానికి గనుక వచ్చినట్లయితే, ముందైతే స్పోర్ట్స్ పెన్షన్స్ అండి. అలానే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ నిధులు. ఈ 2 పథకాల కోసం అయితే లబ్ధిదారులు చాలా రోజులు ఎదురు చూసారండి. కాకపోతే ఈ పథకాలనేవి వాయిదా వేయడం జరిగింది. ఎందుకు వాయిదా వేశారు? మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారు? కొత్త డేట్ ఏమైనా ఉందా? అనైతే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మళ్ళీ ఎప్పుడు ఈ పథకాలు తిరిగి ప్రారంభిస్తారు అనే విషయం అయితే నేను చెప్తాను వన్ బై వన్ అయితే. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 12వ తేదీన స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయలేదండి. ముందుగా అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ ఎవరికి ఇస్తారు అనే విషయానికి గనుక వచ్చినట్లయితే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళ భార్యలకు పెన్షన్ ఇచ్చేదాన్నే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అని అంటారండి. దీన్నే వితంతువుల పెన్షన్ అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో మరణించిన వాళ్ళు వాళ్ళు రీసెంట్‌గా అప్లై చేసుకోమని ప్రభుత్వం అయితే ఆప్షన్ కల్పించడం జరిగిందండి సచివాలయం వద్ద అయితే. ఎవరైతే సచివాలయం వద్ద అప్లై చేసుకొని ఉన్నారో మొత్తంగా అయితే 71,380 స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి శాంక్షన్ కావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. ఈ 71,380 మందికి జూన్ 12వ తేదీన పెన్షన్స్ ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకునింది. కాకపోతే ఆ రోజు కొన్ని పథకాలనేవి ప్రారంభించడం జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునైతే బిజీగా ఉండడంతో అయితే ఈ పథకం అనేది ప్రారంభించలేకపోయారండి. అవి ఏంటంటే జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకం అనేది ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ తల్లికి వందనం పథకం అనేది ప్రారంభించడంతో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పోస్ట్‌పోన్ చేయడం జరిగిందండి. అంటే వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు తిరిగి పంపిణీ చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే నేను చెప్పే ఈ 2 డేట్స్‌లో అయితే మీకు పెన్షన్ అనేది పంపిణీ చేసే అవకాశం ఉందండి. కొంతమందికి మాత్రం డబుల్ పెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ డబుల్ పెన్షన్ ఎవరికనేది కూడా నేను చెప్తాను. ముందుగా ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఈ నెల ఎండింగ్‌లో పంపిణీ చేసే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. జూన్ 12వ తేదీన పంపిణీ చేయలేదు కాబట్టి ఈ మంత్ ఎండింగ్‌లో పంపిణీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ గనక ఎండింగ్‌లో పంపిణీ చేయకపోతే మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారంటే యథావిధిగా ప్రతి నెల పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తారు కదండీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఆ పెన్షన్‌తో పాటు ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఈ మంత్ పెన్షన్ అలానే నెక్స్ట్ మంత్ పెన్షన్ 2 పెన్షన్స్ కలిపి మొత్తంగా ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్స్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి 8,000 అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ మంత్ పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ఈ మంత్ పెన్షన్ అలానే నెక్స్ట్ మంత్ పెన్షన్ యథావిధిగా 2 కలిపి 8,000 ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీన్నే డబుల్ పెన్షన్ అనేది అంటున్నారండి. వచ్చిన సమాచారం మేరకు ఈ డేట్స్‌లో అయితే విడుదల చేసే అవకాశం ఉంది. డబుల్ పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను స్పోర్ట్స్ పెన్షన్స్ గురించి అయితే. కాకపోతే ఈ స్పోర్ట్స్ పెన్షన్ మీరు అర్హులుగా ఉన్నారు. అంటే భర్త చనిపోయి అప్లై చేసుకున్నారు. కాకపోతే ఒక ధృవీకరణ పత్రం ఉంటేనే మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి. పెన్షన్ ధృవీకరణ పత్రం అనేది మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఈ ధృవీకరణ పత్రం ఎక్కడ ఇస్తారంటే ఎవరైతే లిస్ట్‌లో పేరు ఉంటుందో అంటే అప్లై చేసుకున్నప్పుడు రీసెంట్‌గా ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. ఆ లిస్ట్‌లో గనక ఒకవేళ మీ పేరు ఉంటే మీ గ్రామ వార్డ్ సచివాలయంలో ఆ లిస్ట్ అనేది ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకొని ఆ లిస్ట్‌లో గనక మీ పేరు ఉంటే మాకు ఈ స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి ధృవీకరణ పత్రం కావాలి అంటే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సచివాలయం సిబ్బందిని మీరు అడిగినట్లయితే పెన్షన్ ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ధృవీకరణ పత్రం ఉంటేనే మీకు స్పోర్ట్స్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వంలో సచివాలయం సిబ్బంది వచ్చి అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ పెన్షన్ ధృవీకరణ పత్రం అనేది మీరు మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి తీసుకోండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవకి సంబంధించి మాట్లాడాలండి. ఈ అన్నదాత సుఖీభవకి సంబంధించి లబ్ధిదారులైతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి. ఆర్థికంగా రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకునింది. కాకపోతే ఈ నెల 20వ తేదీన ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పడంతో ప్రజలందరూ అయితే చాలా సంతోషంగా అయితే ఉన్నారు. కాకపోతే వాయిదా వేయడం జరిగిందండి. సడన్‌గా ఎందుకు వాయిదా వేశారు అనే విషయానికి గనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ 20వ విడత ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అన్నదాత సుఖీభవకి సంబంధించి 5,000 మొదటి విడత కింద విడుదల చేస్తామని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. కాకపోతే పీఎం కిసాన్ 20వ విడత విడుదల చేయలేదండి. ఎందుకు విడుదల చేయలేదు అనే విషయానికి గనుక వచ్చినట్లయితే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలానే నరేంద్ర మోడీ గారైతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. సో, ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడంలో కొంచెం బిజీగా ఉండడంతో ఈ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయలేదు అనైతే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, మళ్ళీ ఎప్పుడు తిరిగి ఈ నిధులనేవి విడుదల చేస్తారనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో, పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల చేస్తే అంటే డేట్ అనేది రావడం జరిగిందండి. సో, 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, అదేవిధంగా కన్ఫర్మ్ డేట్ చెప్పాలంటే ఈ నెల 28వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందనైతే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ అలానే అన్నదాత సుఖీభావ నిధులు కలిపి మొదటి విడత కింద 7,000 అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో, వచ్చిన సమాచారం మేరకు ఈ డేట్‌లో అయితే మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా ఈ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే కొన్ని కండిషన్లు అయితే ఉన్నాయండి. ఆ కండిషన్స్ గనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే రైతు భరోసా పొందాలి అనుకుంటున్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా థంబ్ అథెంటికేషన్ అలానే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. సో, ఈ థంబ్ అథెంటికేషన్, ఈకేవైసీ ఎవరు పూర్తి చేసుకోవాలంటే లాస్ట్ ప్రభుత్వంలో ఎవరైతే రైతు భరోసా తీసుకుంటున్నారో వాళ్ళు వేయాల్సిన అవసరం అయితే లేదనైతే ప్రభుత్వం రీసెంట్‌గా తెలియజేయడం జరిగిందండి. సో, ఎవరైతే అన్నదాత సుఖీభవ నిధులు కావాలని రీసెంట్‌గా అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే థంబ్ అథెంటికేషన్ వేయాలనైతే ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో, దాదాపు 1.5 లక్షల మంది ఈ థంబ్ అథెంటికేషన్ వేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించిందండి. సో, ఈ థంబ్ అథెంటికేషన్ వేస్తేనే మీకు అన్నదాత సుఖీభవ నిధులనేవి రావడం జరుగుతుంది. సో, థంబ్ అథెంటికేషన్ ఎలా వేయాలంటే రైతు సేవా కేంద్రాలకెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ గానీ లేదా హార్ట్ అసిస్టెంట్ గానీ ఉంటారు. అక్కడ సంప్రదించినట్లయితే మీరు ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళినట్లయితే ఈ థంబ్ అథెంటికేషన్ అలానే ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఇస్తారండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు థంబ్ అథెంటికేషన్ అలానే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చండి. సో, అదేవిధంగా స్టేటస్ అనేది మీ మొబైల్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే నేను చెప్తానండి. సో, చాలామంది కామెంట్లు ఏందంటే స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పినప్పుడు సైట్ అనేది ఓపెన్ కావట్లేదని అడుగుతున్నారు. సైట్ అనేది కొన్ని సర్వర్స్ బిజీ వల్ల అయితే ఈ సైట్ అనేది ఓపెన్ కావట్లేదండి. సో, ఎవరికైనా ఓపెన్ కానప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుందండి. సో, ముందుగా మీరు ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని నేను చెప్తాను. సో, మీరు ముందుగా అన్నదాత సుఖీభవ .com ఓపెన్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే చెక్ స్టేటస్ అనేది ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది నవ్ యువర్ స్టేటస్ అని రావడం జరుగుతుంది. సో, అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే అన్నదాత సుఖీభవకి ఇచ్చి ఉంటారో అది ఎంటర్ చేసి పక్కనే ఎంటర్ క్యాప్చా అనేది ఉంటుంది. ఎంటర్ క్యాప్చా టైప్ చేసి సబ్మిట్ అనేది అడుగుతుంది. సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఎంఏఓ అప్రూవల్ కనుక ఉండినట్లయితే మీరు అన్నదాత సుఖీభవకి అర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. ఎంఏఓ అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ అలానే ఈ స్పోర్ట్స్ ఫంక్షన్స్ ఎందుకు వాయిదా పడాయి అనే విషయంపై అయితే సో, మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారనేది కూడా నేను చెప్పడం జరిగిందండి. సో, ఈ విధంగా అయితే మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ 2 పథకాలైతే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, మీరు వీడియో ఇంతవరకు చూసి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి లైక్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.